నమస్తే అండి. నేను డాక్టర్ విశ్వక్సేనారెడ్డి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్. తరచుగా పేషెంట్స్ డాక్టర్ గారు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి, దీని లక్షణాలు ఏముంటాయి, దీనికి అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఏంటని అడుగుతూ ఉంటారు. ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి, బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎందుకు వస్తుంది అనేది చాలా మటుకు మనకి కారణాలు తెలియకపోవచ్చు. ఎక్కువ శాతం మందికి ఈ జన్యుపరమైన మార్పులు శరీరంలో రావడం వల్ల ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో బేసిక్గా 2 రకాలుగా డివైడ్ చేస్తాం: బెనైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్. ఈ బెనైన్ ట్యూమర్స్ అంటే మామూలు కణుతులు, మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ కణుతులు. ఈ క్యాన్సర్ కణుతులో మళ్ళీ మెదడులోనే తయారయ్యే క్యాన్సర్ కణుతులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో శరీరంలో ఇతరత్ర భాగాల్లో ఉండి మెదడుకి స్ప్రెడ్ అయిన ఉంటాయి. వీటిని మెటాస్టాసిస్ అంటాం. ఫర్ సపోజ్ ఎవరికో రొమ్ము క్యాన్సర్ ఉంది, వారికి ఆ క్యాన్సర్ రొమ్ములో నుంచి మెదడులోకి పాకే అవకాశం ఉంటుంది. దాన్ని మెటాస్టాసిస్ అని మనము క్లాసిఫై చేస్తాం. వీటికి చాలా తరచుగా ఉండే లక్షణాలు ఏంటంటే తలనొప్పి రావడం, వాంతులు, మాట సరిగా రాకపోవడం, ఫిట్స్ లాగా రావడం అంటే మూర్ఛ వ్యాధిలాగా రావడం, కాల్ చేయి సరిగా పనిచేయడం, బిహేవియర్లో తేడాలు రావడం. తర్వాత కొంతమందికి ఏంటంటే చాలా పెక్యులర్గా ఉంటారు. సడన్గా అన్కాన్షియస్ అయిపోయారు డాక్టర్ గారు, సడన్గా పేషెంట్ రెస్పాన్స్ లేకుండా పడిపోయారు డాక్టర్ గారు అని కూడా చెప్తుంటాం. ఇవి కొన్ని లక్షణాలు మట్టుకే. ఎక్కువ శాతం మందికి ఫర్ సపోజ్ బెనైన్ ట్యూమర్ అని చెప్పాము కదా, ఆ బెనైన్ ట్యూమర్ అంటే మామూలు కణితి. కొన్ని సందర్భాల్లో ఇవి మనం ఇంకేదో పరీక్ష చేస్తుంటే ఇవి బయటపడతాయి. ఇలా యాదృచ్ఛికంగా బయటపడిన మెదడులో ఉండే కణుతులకి సామాన్యంగా అవి బెనైన్ ట్యూమర్స్ ఉంటాయి. అంటే మామూలు కణుతులు ఇవి. వీటికి ఏమి చికిత్స చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అంటే తలనొప్పి వస్తుంది, ఫిట్స్ లాంటి లక్షణాలు ఉంటున్నాయి, కాల్ చేయి సరిగ్గా పనిచేయడం లేదు అంటే ఏదన్నా లక్షణాలు అది బయటపడుతుందంటే కనుక దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్స్లో చాలా రకాలుగా ఉంటాయి. సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు సర్జరీస్ చేయాల్సి వస్తుంది. ఆ ముక్కను తీసి మనం టెస్టింగ్కి పంపిస్తాం. ఆ టెస్టింగ్లో వచ్చిన రిపోర్ట్ బట్టి మామూలు కణితి అయితే కనుక ఫాలోఅప్ చేస్తూ ఉండాలి పేషెంట్ని. ఒకవేళ క్యాన్సర్ కణితి అయితే కనుక దానికి రేడియేషన్ అవసరమా, కీమోథెరపీ అవసరమా, ఇటువంటివి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం మెదడులో వచ్చే కణుతులు ట్రీటబుల్, అంటే వాటికి కంప్లీట్ చికిత్స మనం అందించగలుగుతాం. కొన్ని సందర్భాల్లో అంటే మెదడులో ఉండే వైటల్ స్ట్రక్చర్స్కి, వైటల్ నరాలకి గనక కణితి ఆనుకొని ఉన్నా, దానికి పట్టేసి ఉన్నా మనకి ఆ ట్యూమర్ని తీయడం కొన్నిసార్లు ఇబ్బంది జరగవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ట్యూమర్ వీలైనంతగా తీసి, ఎంత సేఫ్గా తీయగలుగుతామో అంత తీసి, మిగతా ఏదైనా ట్యూమర్ మిగిలిపోయినా కూడా దాన్ని మనము రేడియేషన్ ద్వారా, కీమోథెరపీ ద్వారా మనము దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లు అంటే ఈ మెటాస్టాసిస్ అని చెప్పుకున్నాం కదా, ఇటువంటి క్యాన్సర్స్ కనుక ఉంటే వాళ్ళ లైఫ్ అంత లాంగ్గా ఉండదు. అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫే కానీ వాళ్ళ లాంగిట్యూటీ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో మనకి పేషెంట్ ఎంత బెనిఫిట్ ఇవ్వగలుగుతాము, ఎంత సేఫ్గా మనం చేయగలుగుతాము అనేది కూడా కొన్నిసార్లు అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీకు ఈ బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన చికిత్సా విధానాలే కావచ్చు, అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ మెథడ్సే కావచ్చు, కీమో అంటే ఏంటి, రేడియో అంటే ఏంటి, ఇవి ఇంకా డీటెయిల్గా మీకు తెలుసుకోవాలని అంటే కనుక ఈ కింద చూపిస్తున్న స్క్రాల్ అయ్యే నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.